మొబైల్ యూజర్ల కోసం టెలికమ్యూనికేషన్ విభాగం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. వన్ టైం పాస్వర్డ్ ఆధారిత ప్రక్రియ ద్వారా ప్రీపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్కు లేదా పోస్ట్ పెయిడ్ నుంచి ప్రీపెయిడ్కు మారే ప్రక్రియను సులభతరం చేసింది. దీంతో వినియోగదారులు కేవలం 30 రోజుల్లోనే తమకు నచ్చిన ప్లాన్కు మార్చుకోవచ్చు. యూజర్లు తమ అవసరాలకు అనుగుణంగా పోస్ట్ పెయిడ్ నుంచి ప్రీపెయిడ్ లేదా ప్రీపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్కు మారుతుంటారు. అయితే ఇలా మారాలంటే కూలింగ్ ఆఫ్ పీరియడ్ 90 రోజులు వేచి ఉండాల్సి వచ్చేది. జూన్ 10, 2025న ఇచ్చిన నూతన మార్గదర్శకాల ప్రకారం ఈ కాలాన్ని టెలికాం శాఖ 30 రోజులకు తగ్గించింది. అంటే ఇకపై కేవలం 30 రోజుల్లోనే తమకు నచ్చిన ప్లాన్కు మారొచ్చు. ప్రస్తుతం ఓటీపీ ఆధారిత కేవైసీ ద్వారా ఈ నూతన సేవలు అందుబాటులోకి వచ్చాయి. వినియోగదారులు తమ టెలికాం ప్రొవైడర్ అవుట్లెట్లను సందర్శించి ఓటీపీ ఆధారిత కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని టెలికమ్యూనికేషన్ విభాగం వెల్లడించింది. అయితే మొదటిసారిగా తమ ప్లాన్ మార్చుకోవాలనే వారికి మాత్రమే ఈ సౌలభ్యం ఉంటుంది. ఒకవేళ మరోసారి మారాలంటే 90 రోజులు వేచి ఉండాల్సిందే. ఈ కొత్త నిబంధనతో యూజర్ల సమయం ఆదా అవుతుంది. ప్లాన్ మార్చుకోవడం కోసం ముందుగా ఆన్లైన్లో మీరు మీ టెలికాం ప్రొవైడర్ అధికారిక యాప్ లేదా వెబ్సైట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ ప్రీపెయిడ్ టు పోస్ట్ పెయిడ్ లేదా పోస్ట్ పెయిడ్ టు ప్రీపెయిడ్ మార్పు ఆప్షన్ ఎంచుకోవాలి. మీ వివరాలు నమోదు చేసి ఓటీపీ ద్వారా ధృవీకరించాలి. కొన్ని సందర్భాలలో కొత్త సిమ్ కార్డ్ డెలివరీ కోసం షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. మీ వివరాలు ధృవీకరించిన తర్వాత 30 రోజుల్లో ప్లాన్ మారుతుంది. ఈ విధానంతో ఫిజికల్ కేవైసీ లేకుండా మీరు ఇంటి నుంచే మీ ప్లాన్ మార్చుకునే అవకాశం ఉంది. ఈ మార్పు ప్రక్రియ వేగవంతంగా పూర్తవుతుంది. మీకు అనుకూలమైన సమయంలో మీ ప్లాన్ మార్పు చేసుకోవచ్చు. ఈ మార్పులు టెలికాం సేవలను మరింత సులభతరం చేస్తాయి. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా రీఛార్జ్ ప్లాన్ మార్చుకుని సేవలను మెరుగుపరుచుకునే వెసులుబాటు ఉండడంతో డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చు. అయితే ఒకసారి ప్లాన్ మార్చిన తర్వాత తదుపరి మార్పు కోసం 90 రోజులు వేచి ఉండాలి. మరోవైపు జమ్మూ కాశ్మీర్ లైసెన్స్ సర్వీస్ ఏరియా బల్క్ మొబైల్ కనెక్షన్ కేటగిరీకి చెందిన వినియోగదారులు మాత్రం ఓటీపీ ఆధారిత మార్పు ప్రక్రియను ఉపయోగించలేరని డాట్ వెల్లడించింది.